వచ్చింది కాబట్టి సీల్ కవర్లో సమర్పించారు. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే దానిపైన దర్యాప్తు అయితే చేసి మీరేం చెప్తారు? సురేంద్రనాథ్ నాయుడు గారికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఏమి అందులో సీల్ కవర్ లో ఏముందనేది మరి నాకైతే తెలియదు దాని గురించి. అందువల్ల నేను ఆ జడ్జి గారు ఏమైనా తీసుకున్నాడో తీసుకోలేదా, అటెండర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకున్నారో తీసుకోలేదా, అవన్నీ నాకు తెలియదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడలేను. కానీ అంటే ఓవరాల్ గా తీసుకున్నారా లేదా అంటే వారు చెప్పేది ఇప్పుడు కోర్టు అయితే విచారణ చేయాల్సిందే ఎవరున్నా దీని వెనక అనేది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఆ నివేదికను ఇచ్చారు. నివేదిక పూర్తి స్థాయిలో ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది మనకి ఎవరికైనా. అందుకని నివేదికలో ఏముందనే దాని గురించి నేను మాట్లాడటం. బట్ ఏంటంటే కోర్టు ఏం చెప్పిందో అంతవరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా జడ్జి గారి మీద కూడా ఎంక్వైరీ చేశారా లేదా అనేది తెలియదు మనకి. అంటే జడ్జి గారిని పిలిచినట్టు కానీ జడ్జి గారిని ఎంక్వైరీ చేసినట్టు కానీ నేను ఎక్కడ మరి మీడియాలో అయితే చూడలేదు. మరి మీరు ఏమన్నా ఉంటే సరి చేయాలి నన్ను. మిగతా వాళ్ళందరినీ ఏదో చేశారు కానీ ఆ జడ్జి గారి దగ్గర దాకా వెళ్ళినట్టు ఇంకా నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం నాకు మీడియాలో కూడా నేను చూడలేదు. మరి అది చేసిందా లేదా, సిట్ ఏం చేసింది అనేది మరి సిట్ నివేదికలో చూడాలి. సరే, అది పక్కన పెడితే మిగతావన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ప్రమేయంతో జరిగింది, అసలు బోర్డు ఆమోదం ఉందా లేదా అంటే బోర్డు ఆమోదం ఉందా లేదా అంటే ఉందా లేదా అనేది ఇప్పుడు డౌట్. అత్యవసరంగా తీసుకొచ్చి బోర్డు మీటింగ్ లో పెట్టారంటారు, సడన్ గా తీసుకొచ్చి పెట్టారంటారు. ఫుల్ బోర్డు మీటింగ్ జరగకపోయినా కూడా ఆ బోర్డులో ఉన్న వాళ్ళు కొంతమంది సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఆ సంతకాలు పెట్టిన వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులు అవుతారు. మరి వాళ్ళ బాధ్యతని సిట్టి ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతుంది? ఎందుకంటే బోర్డు లేదు అని ఇప్పుడు మనకి వస్తున్న బోర్డుకి సంబంధం లేకుండా, ఈఓకి సంబంధం లేకుండా అత్యవసరంగా నిర్ణయం తీసుకుంటే కనుక ఈఓ దాంట్లో తప్పించుకున్నట్టే అవుతుంది కదా. సో మరి ఈఓ పాత్ర ఉందా లేదా, ఈఓ సంతకం పెట్టాడా లేదా, ఎవరెవరు సంతకం పెట్టిన ప్రతి వాళ్ళు కూడా దాంట్లో బాధ్యులే అవుతారు. అందువల్ల ఏంటంటే వీళ్ళ పాత్రని ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతుంది? రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు మా ధర్మారెడ్డి గారు కానీ వీళ్ళు బయటకు వచ్చి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. మరి లోపల రికార్డెడ్ గా ఏం చెప్పారో తెలియదు. మరి ఆ రికార్డెడ్ గా చెప్పిన దాన్ని వాళ్ళు నివేదికలో ఏం చెప్పారో తెలియదు. సరే, ఇదొకటి పక్కన పెడితే మరి ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సరే ఎలా జరుగుతుంది పక్కన పెడితే మీడియా పాత్ర అభినందనీయం. ఖచ్చితంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు మీడియా పాత్ర ఈ కేసు విషయంలో అభినందనీయం. అయితే నాకు ఇంకా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి మీడియా పరంగా కూడా. ఎందుకని అసలు ఆ సతీష్ విషయం మళ్ళీ మర్చిపోయినట్టు మీడియా హత్య ఏం జరిగింది, హత్య జరిగిందా, ఆత్మహత్య జరిగిందా, ఏం జరిగింది అనేది మళ్ళీ అక్కడ మరుగున పడిపోతుంది. నెమ్మదిగా ఆ పాయింట్ మరుగున పడిపోతుంది. ఈ సిట్, ఈ నివేదిక ఇవన్నీ వస్తున్నాయి కానీ అసలు అతన్ని చంపిన వాళ్ళు ఎవరు, ఒకవేళ హత్య అయితే ఆత్మహత్య అయితే ఎందుకు చేసుకున్నాడు అన్నది మరుగున పడుతుంది. మరి అది ఎప్పటికి తెలుతుందో తెలియదు. రెండోది, ఇప్పుడు ఇన్ని కోట్లు రికవర్ చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు పట్టుకున్న అమౌంట్ ఎంత? అసలు పట్టుకున్న అమౌంట్ గురించి కేసా, మొత్తం అతని దగ్గర ఉన్న ఆస్తుల గురించి కేసా? ఆ రోజు పట్టుకున్న అమౌంట్ గురించి కేసు అయితే తక్కువే ఉంటుంది అమౌంట్. మొత్తం అతను సంపాదించిన ఆస్తుల విషయం కనుక మొత్తం మాట్లాడితే ఇప్పుడు ఏసీబీ మాట్లాడుతుంది కాబట్టి ఈ ఆస్తులు ఎట్లా వచ్చినాయి, మరి దీని మీద ఎందుకని సీరియస్ గా మీడియా దీని మీద దృష్టి సారించట్లేదు? ఎందుకో ఇప్పుడు కాదండి, వారి ఆస్తులకు సంబంధించి కూడా ఏసీబీ విచారణ చేసింది. ఆదాయానికి మించి ఉన్నాయా, ఏం జరిగిందని అది కూడా ఇచ్చారు నివేదిక. వినండి, నేను పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా మీరు మధ్యలో వస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే అది ఎలా వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, ఓకే. అన్ని కోట్లు అతనికి ఎలాగొచ్చినాయి, అతను అసలు ఆ పరకామణిలోకి అన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అని దాని మీద మీడియా ఎందుకు దృష్టి సారించలా? అసలు జియంగార్ మఠం గురించి ఇప్పుడు ఇప్పటిదాకా ఏ మీడియాలో ఉన్నా ప్రధానంగా వచ్చిందా? జియంగార్ మఠం నుంచి ఆల్టర్నేట్ గా రావాల్సిన వ్యక్తుల బదులు ఇతనే కంటిన్యూస్ గా ఎందుకు వచ్చాడు? వస్తుంటే జియంగార్ మఠం చూస్తూ ఎందుకు ఊరుకుంది? ఇందులో జియంగార్ మఠం పాత్ర ఏంటి? దీని మీద మీడియా ఎందుకని దృష్టి సారించదు? ఎవరికి భయపడుతుంది మీడియా? మీడియా ఎవరికి భయపడట్లేదండి. మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీడియా పాత్ర మీడియా పోషిస్తోంది. జియంగార్ మఠం గురించి ఏ మీడియా మాట్లాడింది? క్లియర్ గా నాకు చెప్పండి. పలానా మీడియా అంటే వాళ్ళకి కూడా నేను అభినందన తెలియజేస్తా.
నేను మీడియా వాడిని కాబట్టి నాకు అభినందనలు తెలియజేయండి. నేను ఎప్పుడు మన మీడియాకి ఎప్పుడు అభినందన చేయడానికి ముందుంటాను. అసలు కేసు ఎక్కడ మొదలైంది? ఇప్పుడు మనం ఏదో కొంతమంది గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైంది? పరకామణిలో దొంగతనం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైంది? అన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఎవరు సహకరించారు? అసలు ఈ మొత్తం దాంట్లో జిఎం గారి మఠం ఎలా పంపించింది? అసలు అతను కంటిన్యూస్ గా అతన్ని ఎలా పంపించింది? అతన్ని పంపిస్తే ఇంతమంది ఎందుకుని మాట్లాడకుండా అతన్ని ఎలా చేశారు మఠంలోకి, దాంట్లో పరకామణిలో? దీని మీద క్వశ్చన్స్ రావే? ఎందుకని రావు? వాటికి వస్తే కదా సమాధానం, వస్తే కదా మనకి పూర్తిగా ఈ కేసు అంతా తేలేది. లేదా అతని వరకు మాట్లాడదామా, అతను చేసిన వరకే మాట్లాడదామా అంటే అతను ఆ రోజు పట్టుకున్నది ఎంత, ఎన్నో కొన్ని డాలర్లు పట్టుకున్నారు, దాని వాల్యూ వరకు మనం మాట్లాడాల్సి వస్తుంది. లేదు అతను డబ్బులు సంపాదించాడంటే అసలు అతను పోర్ట్లో ఇక్కడ పరకామణిలో సంపాదించాడని ఏం ప్రూవ్ చేయగలుగుతారు? అతను వేరే ఏమైనా ఉన్నాయేమో, ఎక్కడ ఉన్నాయో ఆ వ్యవహారాలు ఏంటో వాటిలోకి వెళ్ళిపోద్ది కేసు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అతను ఇక్కడికి రావడం వల్ల కదా ఇది జరిగింది అనేది ప్రూవ్ అవుతుందా? నేను మిగతా వాళ్ళగా మాట్లాడినండి. నాకు దేవుడి తమ్ము ప్రతి పైసా నాకు కావాల్సిందే. వెనక్కి ఎలా జరిగిందనేది నాకు కావాల్సిందే. ఏదో పర్మనెంట్ గా ఏదో సుబ్బారెడ్డిగో, వైవి సుబ్బారెడ్డో, లేదంటే ఇంకొకడో వీళ్ళ గురించి మాట్లాడేసి దులిపేసుకుని వెళ్ళిపోను నేను. నాకు దేవుడి సొమ్ము ప్రతి పైసా బయటికి ఎలాగెళ్ళింది, అన్ని సంవత్సరాల నుంచి అక్కడికి ఎలాగ పరకామణిలోకి ఒకడు కంటిన్యూస్ గా ఎలాగొచ్చాడు, ఈ రోజు దొంగ అని చెప్తున్నారు మీరు. ఆ దొంగ అన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా దొంగతనం చేస్తూ ఉంటే ఆఖరిలో పట్టుకుని, ఆ పట్టుకున్న దగ్గర మాత్రం ఏం జరిగిందనే దాని గురించి కేసు అంటే ముందు దాంతంతా ఏంటి పరిస్థితి? దీంట్లో జిఎం గారి మఠం పాత్ర ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావాల్సిందే. జిఎం గారి మఠంలో ఎవరున్నారో తెలియదు మనకి. నేను అక్కడ స్వామీజీల గురించి నేను మాట్లాడట్లా. ఎవరు బాధ్యులు అతన్ని పంపించడానికి కంటిన్యూస్ గా? ఎవరు కళ్ళు మూసుకున్నది ఎవరు? అక్కడ కళ్ళు మూసుకున్నది ఎవరు? పరకామణిలో కళ్ళు మూసుకున్నది ఎవరు? విజిలెన్స్ ఏం చేస్తోంది ఇన్ని సంవత్సరాలు బట్టి? విజిలెన్స్ లో ఇన్ని సంవత్సరాలు బాధ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? అందరినీ సస్పెండ్ చేయాలి కదా. దాన్ని చేయించగలుగుతామా మనం? దులివేసుకుని వెళ్ళిపోదామా? ఏదో వైవి సుబ్బారెడ్డి లేదా ఇంకో సుబ్బారెడ్డి, ఇంకో వెంకటరెడ్డి 4 మాటలు మాట్లాడేసి తప్పించుకుని వెళ్ళిపోదాం మనం ఇక్కడితో? పాత వాళ్ళందరూ దొంగలందరూ ఫ్రీగా తిరుగుతుంటారు బయట. అన్ని సంవత్సరాల నుంచి విజిలెన్స్ లో అతన్ని వదిలేసిన ప్రతి ఒక్కడు ఈరోజు దర్జాగా దొరలాగా తిరుగుతారు బయట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆఖరిలో ఉన్న వాళ్ళని పట్టుకుంటామా? మరి ఆ దొంగలందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ దొరలేనా? ఇంకా వెంకన్న సొమ్ము వాళ్ళు దోచుకోవడంలో వాళ్ళ పాత్ర లేదా? వాళ్ళల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత తీసుకున్నారో ఏంటో దాన్ని బయట పెట్టద్దాం మనం. వెంకన్న సొమ్ము ఒక సుబ్బారెడ్డో, ఇంకో వెంకటరెడ్డో, ఇంకోడో కొట్టేస్తే ఒకలాగా, లేదా మిగతా విజిలెన్స్ అధికారులు కానీ, జిఎం గారి మఠంలో బాధ్యులు కానీ వాళ్ళందరూ ఏ పాత్ర ఏంటో చూడకుండా ఒకలాగా మనం ఎలా ఉండడానికి అవకాశం లేదు మనకి. ఎందుకంటే అది దేవదేవుడికి సంబంధించిన విషయం. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం అసలే కాదు. సరే శ్రీరామ్ గారు, మీరు చెప్పినట్లుగా